లీలావతి దామినిని ఇంట్లో నుండి పంపించేస్తూ ఉండడంతో ఆనంద అడ్డుకొని దామినిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక దాంతో ఆ దత్తత కార్యక్రమం ఎలాగైనా సరే ఆపాలని చెప్పి అనన్య దామినిని పెంచిన బామ్మకు ఫోన్ చేస్తుంది. నీ మనవడు నా దగ్గరే ఉన్నాడు, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడు ఆ బామ్మ నేను ఆ పాపం చేయలేనమ్మా అని చెప్పి అనన్యతో అంటూ ఉంటుంది. నేను చెప్పింది నువ్వు చేయకపోతే నీ మనవడిని చంపి నేను పాపం చేయాల్సి ఉంటుందని చెప్పి అనన్య ఆ బామ్మను బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బామ్మ ఏడుస్తూ గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అదే గుడిలో ఆనంద దామినిని దత్తత తీసుకుంటూ ఉండడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దత్తత కార్యక్రమం జరుగుతూ ఉండగా బామ్మ అక్కడికి వచ్చి ఒక్క నిమిషం అంటూ ఆనంద వాళ్ళను ఆపుతుంది. ఆ రోజు మీరు లీలావతి అమ్మకు పుట్టిన బిడ్డను పెంచమని నాకు ఇచ్చారు కదమ్మా, ఆ బిడ్డను నేను పెంచి పెద్ద చేయలేదు, డబ్బుకి కక్కుర్తి పడి అప్పుడే ఆ బిడ్డను వేరొకరికి అమ్మేశాను. దామిని లీలావతి కూతురు కాదమ్మా, చనిపోయిన నా పెద్ద కూతురికి పుట్టిన కూతురే దామిని అని చెప్పి బామ్మ ఆనంద వాళ్ళకు చెప్పడంతో అప్పుడు దామినితో పాటు లీలావతి ఆనంద వీళ్ళంతా కూడా షాక్ అవుతారు. శరణ్య మాత్రం బామ్మ చెప్పిన మాటలు నమ్మకుండా అనుమానంగా చూస్తూ ఉంటుంది. మరి దామిని లీలావతి కూతురే అన్న విషయం శరణ్య ప్రూవ్ చేయగలుగుతుందా? ఆనంద బామ్మ చేత అబద్ధం చెప్పించింది అనన్య అన్న విషయం కనిపెట్టగలుగుతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.